రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన యలమంచిలి నియోజకవర్గంలో ఏదైతే మైనింగ్ కి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే వైసీపీ ఆ ప్రాంతాన్ని సందర్శించడం, అదే విధంగా అతి పవిత్రంగా చూసుకునేటటువంటి దేవాలయాలు ఏవైతే ఉందో పంచదారుల అంశం కూడా పూర్తిగా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించినంత వరకు కూడా మాజీ ప్రభుత్వం విప్పైనటువంటి కర్నూలు ధర్మశ్రీ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నేను ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. జనసేన వాళ్ళు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఆపేయమని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నామని కూడా చెప్పారు. కాకపోతే కొంత వివాదాస్పదంగా ఉండేటటువంటి వ్యాఖ్యలు కూడా అక్కడ వచ్చినటువంటి పరిస్థితి. మీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాతినిధ్యం వహించేటటువంటి టైంలోనే అక్కడ జరిగింది మైనింగ్ అంటూ కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, ఇది పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, పంచదార్ల దివ్యక్షేత్రం. ఇది ఇప్పుడు కాదండి, మీకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ 1869లోనే సర్వే చేసి మీకు రిపోర్ట్స్ కూడా ఇస్తాను. సరస్వతి తాలూకాలో ఉన్నటువంటిది అప్పుడున్నటువంటి చాళుక్యులు, 13వ శతాబ్దంలో చాళుక్యులు వాళ్ళు ఏ వెస్ట్ సైడు, నార్త్ సైడు, ఏ పిల్లర్స్కి ఏ లిపి తాలూకు భావం ఏంటి అన్నీ కూడా అందించి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లియర్గా రాశారు. అందుకని అంత పవిత్రమైనటువంటి దేవాలయం, క్షేత్రం, అలాంటి పంచదారుల కొండని 5 దారులు సంపూర్ణంగా సజీవంగా దారులు కొన్ని శతాబ్దాలుగా వస్తున్నటువంటి దాన్ని ఈరోజు వీళ్ళు విఘాతం కలిగించి, విస్ఫోటనం కలిగించి మైనింగ్ కోసం కేవలం కాసులు కక్కుర్తిపడి, కూట్లు కక్కుర్తిపడి సర్వనాశం చేసినటువంటి వైనాన్ని ప్రజలందరూ కూడా ప్రతిఘటించారు. నాట్ ఓన్లీ వైసీపీ ప్రజలు. ప్రతిపక్షంగా మీరు మా తరపు నుంచి మీరు అండగా నిలబడకపోతే ఎలాగని అన్ని తర్వాత 7 మాసాలుగా పోరాటం చేస్తున్నాం. దివ్యక్షేత్రం అయినటువంటి పంచదారులకి ఎందుకు విఘాతం కలిగించి అడ్డుగోలే మైనింగ్ ఆర్డర్స్ మీరు ఇచ్చారు? లేదండి, నిన్న చెప్తున్నాడు 2024 జనవరిలో మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. మీకు ఒకరికి ఎవరైనా అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్ కన్సిడరేషన్ ఇస్తే, ప్రొసీడింగ్ ఇస్తే వెంటనే చేసిరు. దానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎండోమెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి, అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి. మైనింగ్ వాళ్ళు ఒకసారి ఫస్ట్ అప్లికేషను ఎవరైతే అది కన్సిడరబుల్ వేస్తారు. జనరల్గా అక్కడ ఉన్నటువంటి ఇంత రెవెన్యూ కడతామని అనుకున్నప్పుడు అది ఓన్లీ ప్రొసీడింగ్స్ పట్టుకొని నువ్వు ఈసీ క్లియరెన్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ బోర్డు, కంట్రోల్ బోర్డు దాని క్లియరెన్స్, ఇవన్నీ ఎప్పుడు తెచ్చావు? మొన్న జూలైలో 15వ తారీఖు జూలై తెచ్చావు. జూలై 15 అంటే ఇప్పుడు ఎన్ని రోజులైంది? 6 రోజులు 7 రోజులైంది. ఒకటేమో ఒక మైనింగ్ది మేలో తీసుకొచ్చు అంటే 2 months బ్యాక్. అది 2 months బ్యాక్ తీసుకొచ్చింది ఎవరిది? సీఎం రమేష్ అసిస్టెంట్ అయినటువంటి విజయ్ కుమార్ నాయుడు పేరు మీద తీసుకొచ్చు. కానీ గ్రావ్ ట్రాన్స్పోర్టింగ్ అంతా ఎవరిది? రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అని దానిది. అది ఎవరిది? రిత్విక్ అని ఆయన సన్ ఆఫ్ సీఎం రమేష్. ఆయన తెచ్చారు కదా, నేను తెచ్చేయాలని చెప్పేసి నువ్వేం చేసావు? 6 రోజుల క్రితం నువ్వు నిజంగా జనసేన సంబంధించినటువంటి నేను ఆపానండి, లెటర్ ఇచ్చానంటే 6 రోజుల క్రితం వై శ్రీనివాస్ లక్ష్మీ నరసింహ మినరల్స్ పేరు మీద 5 హెక్టార్లు, అది కూడా టీపీఓ కాదు. టీపీఓ అంటే టెంపరీ పర్మిట్ ఆర్డర్. ఇట్స్ నాట్ ఏ టెంపరీ పర్మిట్ ఆర్డర్, పర్మనెంట్ ఆర్డర్ తెచ్చావు ఎన్ఏకి ఫర్ 10 years. 2035 వరకు నువ్వు ఆర్డర్ తెచ్చావు. నువ్వు ఎమ్మెల్యేవి వితౌట్ నోటీస్ ఎట్లా నువ్వు ఇష్యూ చేస్తావు? ఎట్లా నువ్వు జీవో ఇస్తావు? అది క్లియర్గా మొన్న జూలై 15వ తారీఖు నువ్వు ఇష్యూ చేసి 10 ఏళ్ళకి లక్ష్మీ నరసింహ మినరల్స్ వాడికి 5.5 హెక్టార్లు పర్మిషన్ ఇచ్చావు. మళ్ళీ ఇదే విజయ్ కుమార్ నాయుడుకేమో ఒక 6 నెలల క్రితం మరో 4 హెక్టార్లు 90 సెంట్లకి మరోటి ఇచ్చావు. ఒక దగ్గర మైనింగ్కి ఆర్డర్ ఇచ్చిన తర్వాత పక్కన ఇంకో మైనింగ్కి వెంటనే ఇవ్వకూడదు. దానికి ఒక 500 మీటర్లో కిలోమీటర్ దూరం ఉండాలి. నువ్వు చేసింది మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో ఎంత తప్పుగా చెప్పు. 1900 మీటర్ల దూరం, 2 కిలోమీటర్ల దూరం ఈ దారులకి 5 దారులకి ఈ మైనింగ్ అన్నావు. నిన్న మీ డిపార్ట్మెంట్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు విజయ్ కుమార్ నాయుడుకి స్టాప్ ఆర్డర్ ఇచ్చారు. ఇక మీకు చూపిస్తాను స్టాప్ ఆర్డర్.
క్లియర్గా ఇచ్చి ఏది చెప్పారు, అది ఇమీడియట్ గా అది ఆఫ్ చేయండి, ఆఫ్ చేయకపోతే ఎలాగని 1000 మీటర్ల దూరంలో ఉంది, దానివల్ల మైనింగ్ చేయడం వల్ల వాటర్కి ఎఫెక్ట్ వచ్చింది, మీరు ఆపండి అని స్టాప్ ఆర్డర్ ఇచ్చారు. ఇదిగో చూడండి, విజయ్ కుమార్ నాయుడు ఎవరిచ్చారు? ఎం శ్రీనివాస్, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్, ఇది విజయ్ కుమార్ నాయుడు. ఎప్పుడు ఇచ్చారు ఆర్డర్? 16/7. మేము రిలే నిరాధ్యక్షులు చేస్తుంటే ఆ రోజు 16, ఈవేళ 22, కేవలం 5 days బిఫోర్ ఇది ఆర్డర్ ఇమీడియట్ స్టాప్ చేయమని ఇచ్చారు. ఆర్డర్, ఆ ఆర్డర్ లో కూడా మీకు లాస్ట్ లో చదివేస్తాను చూడండి. లాస్ట్ in the further stoppage order is issued purely as an interim regulatory measures facilities detailed survey number so and so total deviation, so that's why you immediately you have to stop it and put it. ఎందుకు ఇచ్చారు? ప్రొసీడింగ్స్ అంటే నువ్వు ఆ పక్కేమో నేనే అయిపోయినా అంటున్నావు. మేము ధర్నాలు చేసే వరకు, ప్రజలు తీసుకెళ్లే వరకు, చెలో పంచదారుల కార్యక్రమం నిర్వహించే వరకు, ప్రత్యేక వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఉమ్మడి విశ్వవిద్యాలయం నుంచి వేలాది మంది తరలిచ్చే వరకు, స్వచ్ఛందంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హరిపాలెం, గొల్లి ధర్మవరం, నరేంద్రపురం ఈ గ్రామాల నుంచి తరలి వచ్చి, కొత్తూరు, మా గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి ప్రజలు ఆందోళన చేసే వరకు నువ్వు ఎందుకు కళ్ళు తెరవలేదు? రాత్రి జనసేన నాయకుడేమో ఇమీడియట్ గా ఆపండి, మంచిదో సంతోషం, దయచేసి జీవో రూపాయలు ఇవ్వండి. 30 కిలోమీటర్లు పంచదారుల ఏరియా ఏదైతుందో దానికి నో మైనింగ్ జోన్ కింద ప్రకటించే వరకు ఈ పోరాటం మాత్రం తీవ్రతరం చేస్తాం. ప్రకటించడమే కాదు, జీవో రిలీజ్ అవ్వాలి. ఇక్కడ ఎమ్మెల్యే కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ధర్మశ్రీ అనేటటువంటి వ్యక్తి చోడవరం నుంచి ఎలమంచిలో వచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యేని తీసుకురాకుండా, మాజీ ఎమ్మెల్యే తీసుకురాకుండా ఇక్కడ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఆయనకి ఏం తెలుసు? ఉత్తరాంధ్ర రాజకీయ నేతలందరినీ కూడా, మాజీ మంత్రులు కూడా తీసుకొచ్చారని ప్రస్తావించారు. దీని ఎలా చూడొచ్చు అంటే, ఏమండి, ఎప్పుడైనా ఆందోళన జరిగినప్పుడు, ఆందోళన చేసేటప్పుడు ప్రజలు, అధికారులు స్పందించలేనప్పుడు మా పార్టీ శ్రేణులందరూ ఏకమవుతాం, ఏకంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజల పక్షాన్ని నిలబడి మేము వెంటనే ఇమ్మీడియట్ గా స్టాప్ చేసే వరకు పోరాటం ఎంతకైనా. రాష్ట్రం అయితే ఉత్తరాంధ్ర వాళ్ళే కాదే, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి ఒత్తిడి పెంచుతాం. ఒత్తిడి పెంచకపోతే ప్రతిపక్షంగా మా పాత్ర కానే కాదు. నెంబర్ 1. నెంబర్ 2, చోడవరం నుంచి ఇక్కడికి వచ్చామంటే, చోడవరం నేను పుట్టింది నా ఊరు కొత్తూరు గ్రామం. నేను బాల్యం ఎక్కడ, మా నాన్నగారు ఉద్యోగరీత్యా చోడవరం వెళ్ళేది, ఉద్యోగరీత్యా. నువ్వెక్కడ పుట్టావు? నువ్వు ఇక్కడ పుట్టలేదే, నీ ఊర్లోనే పుట్టలేదు నువ్వు. నేను మా తాతగారిది ఊరు, మా నాన్నగారిది ఊరు, మా అమ్మమ్మ గారిది కూడా ఈ ఊరు, మా అత్తగారిది ఏమో దిమిలి పక్క గ్రామం, అదే మండలం, రాంబిల్లి మండలం. నా ఇది కానీ నా నాయకుడు ఆదేశించి ఎలమంచిలో పోటీ చేయంటే పోటీ చేయాలి, చోడారాన్ని పోటీ చేయాలి. కానీ చోడారాన్ని ఆల్రెడీ నేను 5 times ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, 2 సార్లు గెలిచాను. అక్కడి నుంచి నాయకుడు ఆదేశించారు, ఇక్కడికి వచ్చాను. ఇది నా సొంత గ్రామం, నా సొంత మండలం, ఈ పంచదార కూడా నా సొంత మండలం, రాంబిల్లి మండలం, అనుకుందే నాకు ల్యాండ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. నీకెక్కడ ఉంది? నువ్వు 1 ఎకరాతో వచ్చావు, మీ తాతకి ఎప్పుడు ఉండేది, అక్కడికి ఎప్పుడో వచ్చేసేమో ఇక్కడ ఆ అక్కిపాలని సీ పార్లర్ హోటల్ పక్కనే ఉండేవారు వీళ్ళు, కబుర్లు చెప్తారు. నువ్వెక్కడ పుట్టావు? హైందవ ధర్మాన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. గతంలో ఏదైతే విజయనగరం జిల్లాలో జరిగినటువంటి ఘటన ఆ రోజు కనిపించలేదా ఈ నాయకులకి? ఈ రోజు పంచదారుల అంశం ఒకటే కనిపించింది అంటూ కూడా ప్రస్తావించినటువంటి వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు ఆశించి రుషికొండని బోడిగుండు చేస్తారని, పంచదారుల కొండని ఇటు బోడిగుండు చేసి గుండు చేసి ఆ గుండతో ఏటేమో కోట్లు, మొత్తం 100,000 కోట్లు తింటూ ఈరోజు పంచదార కొండని ఏటీఎంగా పేటీఎం కింద మార్చుకొని పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసి, కాలుష్యం చేసి హిందూ మనోభావాలు దెబ్బతీసింది వీళ్ళు. మేము ప్రభుత్వ భవనాలు కడితే ఋషులు నడియాడారని చెప్పారు. ఇది పాండవులు నడియాడినటువంటిది, ఋషులే కాదు, పాండవులు దేవతలు నడియాడినటువంటి ప్రాంతం. అందుకే రాధా మాధవ స్వామి దేవాలయం అక్కడ ఉంది, విశ్వేశ్వర స్వామి దేవాలయం ఉంది, ధర్మలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది, సాక్షాత్తు ధర్మరాజు ప్రతిష్ఠింప చేసినటువంటి దేవాలయం ఉంది. ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం పంచదార్ల. ఎక్కడ కూడా మీకు గోదావరి నిండిపోతాయి అనేది ఇప్పుడు 5 దారుల పదిలంగా వస్తాయి. అలాగే నువ్వు బురద నీరు చేసావు, పన్నీరుగా వచ్చినటువంటి నీరుని కన్నీరు ఈరోజు ప్రజల హృదయాల్లో
గుండెల్లోనూ ప్రజల మనసులోనూ కన్నీరు వచ్చేటట్టు చేసావు. దుర్మార్గమైన కార్యక్రమాలు నువ్వు చేసావు. ఈరోజు సీఎం రమేష్ అనేవాడు ఒక ఎక్కడి నుంచి వచ్చి కడప జిల్లా నుంచి వచ్చి ఈ ప్రాంత ప్రజలను అమాయకత్వం చేసి ఇష్టారాజ్యంగా నువ్వు మైనింగ్, గ్రావెలు, అక్కడ స్టోన్లు, ఇవన్నీ కొండలన్నీ పిండి చేసే కార్యక్రమాన్ని సీఎం రమేష్ చేస్తే ఆయనకి బొరకతి బ్యాచ్ లాగా నీకు నెలవారీ మామూలు, రోజువారీ మామూలు వస్తున్నాయని నువ్వేమో ఇంకా అదనంగా మైనింగ్ కి ఆయన వాటా అంతా, నా కోటా ఎంత, నా వాటా, ఆయన కోటా అది, నా వాటా ఇది అని చెప్పేసి నువ్వు మళ్ళీ ఇంకొక 5.5 హెక్టార్లకి పర్మిషన్ బినామీ పేరు మీద రప్పించి ఆడేమో నిన్ను తాంబూలాలతో నిన్ను మెప్పించి ఈ రోజేమో అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం అవన్నీ కూడా స్పాయిల్ చేస్తుంటే చూస్తే ఎలా ఊరుకుంటాం? ఎక్కడ కడగాల అక్కడ కడుగుతాం, ఎక్కడ అడగాల అక్కడ అడుగుతాం. అందుకనే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. అయితే మీరు ఉద్యమం చేస్తున్నారు కానీ ఆయన ఇంకొక ప్రస్తావన కూడా చేసినటువంటి పరిస్థితి, ధర్మశ్రీ అన్నదమ్ములు కూడా చోడవరంలో పెద్ద ఎత్తున మైనింగ్ చేశారు, మైనింగ్ దందాల దగ్గరికి వెళ్ళి రాజకీయం చేసుకున్నారు, డబ్బులు దండుకున్నారంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్. మా దగ్గరికి వచ్చి మీరు కావాలని మా మీద బురద జల్లుతున్నారు కాబట్టి నిజాయితీగా చోడవరంలో జరిగినటువంటి అంశాలు కూడా తెర మీద తెస్తా ఉంటున్నారు. ఏం చేయండి? మంచిదే, తెమ్మనండి. దమ్ముంటే ఎక్కడైనా ఎప్పుడైనా తెమ్మనండి. నేను రాజకీయాలకు వచ్చేసరికి బుడతడైన హాఫ్ ప్యాంట్ వేసుకొని తిరిగేవాడు ఇక్కడ అక్కిపల్లి ఉన్నట్లు. ఆయన మాటలకి స్పందించవలసిన అవసరం లేదు. ఆయనంతా నేను 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. ఆయన ఫస్ట్ టైం వన్ టైం ఎమ్మెల్యే కాబట్టి ఏటీఎంలు పేటీఎంఎల్ కదా పంచదారులు మార్చుకున్నాడు. మేము ఎక్కడ కూడా మా పేరుని ఎక్కడ కూడా క్వారీలు లేవు, ఈవెన్ లారీ కూడా లేదు, క్వారీ కాదు. అలాగే ఏంటంటే మేము ఎప్పుడు కూడా అలాంటి దందా కార్యక్రమం చేయలేదు. చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడే తెలుగుదేశం సంబంధించిన శాసనసభ్యుడే కూడా మాట్లాడతాడు కదా. ఇప్పుడు అలాగే నిజాయితీ ధర్మశ్రీ ఇప్పుడు ధర్మంగానే ఉన్నాడు, ధర్మబద్ధంగానే ఉన్నాడు. ధర్మం కోసం నిత్యం పోరాటం చేస్తుంటాడు. నా పేరులో ఉన్నటువంటి నామధేయాన్ని సాధక చేసుకునే రీతిలోనే ముందుకు అడుగులేస్తాం తప్ప మా నాన్నగారు కూడా దైవికంగా ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి మంచి రచయిత, పుత్తూరులోనే ఉండేవారు, మంచి రచయిత, సింగరు. అలాగే మాకు దైవత్వం గురించి, ఏకాహాల గురించి, సప్తాహాల గురించి, సప్తాహాల గురించి, త్రయాకాహాల గురించి, ఆధ్యాత్మికతని ఎలా పెంపొందించాలనే భావజాలంతో కూడుకున్నటువంటి వాళ్ళని ఎప్పుడు అధర్మబద్ధంగా ఉండే పరిస్థితి ఏనాడు రాదు, లేదు. చూడొచ్చు, ధర్మశ్రీ అంటేనే ధర్మం దిశగా అడుగులు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి ధర్మశ్రీ పైన అవాకులు చవాకులు మాట్లాడడంతో పాటుగా పంచదారుల అంశాన్ని రాజకీయంగా తీసుకురావడంపై ఊరుకునేది లేదు. ఖచ్చితంగా నో మైనింగ్ జోన్ చేసేంత వరకు కూడా మా ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ కూడాను ధర్మశ్రీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. 100% నారాయణతో భరత్, వేద టీవీ, విశాఖ నుంచి.